ఆడవాళ్ళు, మగవాళ్ళు సమానమే. భగవంతుడు పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశాడు. మగవాళ్ళు ఫిజికల్‌గా బలవంతులు, ఆడవాళ్ళు మృదువుగా ఉంటారు. పిల్లలకి జన్మనిస్తారు. వాళ్ళ ఆహారం, పెంపకం అన్నీ చూసుకుంటారు. వాళ్ళకి ఆహారం ఇవ్వటం కోసమే కదా వంటగదిలోకి వెళ్తారు. వంటలు, పిల్లల పెంపకము వాళ్ళకి పరిమితమైంది ఇదివరకు. మగవాళ్ళు రైళ్ళు నడుపుతారు, విమానాలు నడుపుతారు, సరిహద్దులో కాపలా కాస్తారు, బస్తాలు మోస్తారు. మరి ఆడవాళ్ళు బస్తాలు మోయగలరా? ఆ పని చేయాలనుకుంటే చేయొచ్చు. సమాన హక్కులున్నాయి. ఎవరెవరు ఏం చేయాలనుకున్నా చేయొచ్చు. అభ్యంతరం లేదు. నువ్వెక్కువ, నువ్వు తక్కువ అని వాదించుకుంటూ మూర్ఖత్వం. మన ఇంట్లోనే తల్లి, తండ్రి, అక్క, తమ్ముడు, మగ, ఆడ ఉన్నారు. మనలో మనకి ఈ భేదాలేంటి? తలాతోక లేని విషయం వదిలేయాలి. వస్త్రధారణ విషయంలో ఖచ్చితంగా తేడా ఉంది. మగవాళ్ళు షర్ట్ లేకుండా బయటికి రాగలరు. ఆడవారు టాప్ లేకుండా వస్తారా? రాగలరా? అయితే రమ్మనండి. నేను స్త్రీనే కదా, అనవసరంగా నేనేమీ మగవాళ్ళని సపోర్ట్ చేయట్లేదు. వి షుడ్ కాల్ ఎ స్పేడ్ ఎ స్పేడ్. మనం దేన్ని ఏమనాలో అదే అనాలి. ఇద్దరూ కలిసి నిర్మాణాత్మకంగా ఆలోచించాలి. ఇంత అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఇంత తెలివి తక్కువ ఆలోచనలా? సోషల్ మీడియాని అర్హత లేని విషయానికి వేదిక చేయకూడదు. ఇవి నా ఆలోచనలు. కాకపోతే చెప్పండి మీ అభిప్రాయం కామెంట్ ద్వారా.